Honorable Minister Shri G. Kishan Reddy ji. आदरणीय अध्यक्ष जी, मैं तेलुगु स्टेट तेलंगाना से आता हूं, इसलिए आपका अनुमति से मैं तेलुगु में बात करना चाहता हूं। మనకందరికీ తెలుసు, సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రము విడిపోవడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 1969లో మరి 369 మంది విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపింది, జై తెలంగాణ అన్నందుకు. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి చివరి దశ పోరాటంలో కూడా 1200 మంది తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది. చివరకు తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి మనతో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ అన్నదమ్ముల్లాగా ఒక పోటీ తత్వంతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రావడము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మాకు స్టేట్ క్యాపిటల్ లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావడము చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈరోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరు పొరపాటు అడుగుతున్నాను. భోగాపురంలో ఇటీవల మోడీ గారు వచ్చిన తర్వాత మరి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ గతంలో ఉంది, రాజమండ్రిలో ఉండింది, తిరుపతిలో ఉన్నది, అదేవిధంగా మరి పుట్టపర్తిలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది. మరి కనీసము మరి తెలంగాణలో కొత్తగూడెంలో, అదేవిధంగా ఆదిలాబాద్లో కావాలి, వరంగల్లో కావాలంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ల్యాండ్ ఇవ్వలేదు వరంగల్ ఎయిర్పోర్టుకు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వరంగల్ ఎయిర్పోర్టు విషయంలో కానీ, గతంలో ఆదిలాబాద్ విషయంలో కానీ, కొత్తగూడెం విషయంలో కానీ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరగలేదు, రైల్వేలు వెనుకబడిపోయినాయి, జాతీయ రహదారులు అభివృద్ధి జరగలేదు, అనేక రకాలుగా తెలంగాణ వెనుకబడింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని గత అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు దానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి రావడం ఏదవుతున్నదో చాలా సంతోషమని మనం చేస్తున్నాను. అంతేకాకుండా అన్నదమ్ముల్లాగా ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రైబల్ యూనివర్సిటీ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కండగా నిలబడింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గత అనేక రోజులుగా వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని నేను గతంలో ఉత్తరం రాస్తే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి ఇవ్వలేదు. రైల్వేలు పూర్తిగా తెలంగాణ ప్రజలకు పూర్తిగా నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో పునరభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. గతంలో ఉన్నటువంటి 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలలో అదనంగా 3000 కిలోమీటర్ల జాతీయ రహదారులు సుమారు 1,30,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మనం చేస్తా ఉన్నాను, తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఈరోజు ఈ రెండు రాష్ట్రాలలో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి ఏర్పాటుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా అమరావతి కూడా అభివృద్ధి జరగాలి, క్యాపిటల్ కూడా అభివృద్ధి జరగాలి. తెలంగాణ కూడా ఈరోజు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం దోచుకుంటే ఈరోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈరోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈరోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా అభివృద్ధి జరగాల అవసరం ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. अमरावती की राजधानी का स्टेटस देने का बिल लाया, उसका मैं सहे दिल से स्वागत करता हूँ. लेकिन देर आए दुरुस्त आए. हमारी बहन पुरंदेश्वरी जी डॉक्टर बात कर रही थी, तो पुरंदेश्वरी जी मुझे उसकी याद आई. आपके चुनाव क्षेत्र से डॉक्टर बाबू आए थे चुनकर तेलुगु देशम पार्टी से, और ये मेरे मित्र राम बाबू आज हमारे मंत्री है. हम सभी एक थे उस वक्त, सत्ता पक्ष के साथ में थे, और वो दर्द मैंने और चेयर ने दोनों भी देखा है. 5 बरस तक खेलते रहे आपके साथ में. ये हर वक्त खड़े रह के बोलते थे कि स्पेशल स्टेटस दे दो. वो स्पेशल स्टेटस देने के लिए आपकी पार्टी ने इतना समय लिया है, वो भी ध्यान में रखना, क्योंकि वो तो बेचारे बहुत तड़पते रहे. 5 बरस तक. I have not yielded, sir. I have not yielded. The fact I am telling you the fact. The fact is that Chandrababu Naidu was very eager. I mean, मुझे याद है उस बात की. आज हम लोग उनको भी भूल रहे TRS को, जिन्होंने इसका विभाजन किया. वो जो कानून बनाया गया उस वक्त हम लोग नहीं थे, लेकिन विभाजन के बाद में जब हम चुनकर आए तो तेलुगु देशम पार्टी और शिवसेना पार्टी वर टुगेदर विद द बीजेपी पार्टी. We were in alliance, and they were demanding for 5 years. I was listening the same demand कि भैया हमें स्पेशल स्टेटस दे दो, हमें स्पेशल स्टेटस दे दो. आखिर तक नहीं हुआ. आज पता नहीं, चलो देर आए दुरुस्त आए, आपके सरकार के मन में आया है, अच्छी बात है, उसका स्वागत करता हूँ. स्वागत करते समय मैंने कुछ स्पीचेस भी सुने हैं. हमने देखा है कि जब राज्य बनता है तो राजधानी होनी चाहिए. वो तो 3 राजधानियां बनी थी. अच्छा हुआ आपने अमरावती को सिलेक्ट कर दिया. मैं जानता हूँ कि माननीय चंद्रबाबू नायडू जी के लिए ड्रीम है, सपना है, और वो सपना साकार करने के लिए बहुत प्रयास करेंगे, क्योंकि वो चाहते हैं कि एक ऐसी बने राजधानी कि पूरा विश्व उससे देखे कि अमरावती, हमारे राज्य में भी एक जिला है महाराष्ट्र में, उसका नाम भी अमरावती है. तो मैं चाहता हूँ अमरावती खूबसूरत बने, लेकिन खूबसूरत बनते समय यह न सोचे. सर, मैं बहुत एक मन से रिक्वेस्ट करता हूँ, आजकल जो रिवेंजफुल एक्शन का ड्रामा है ना, वो बंद करना चाहिए. इसकी सरकार आई तो पिछले वाली सरकार को तकलीफ दे दो. ये क्या, इन्होंने भी बर्दाश्त किया 5 बरस, अब ये आ गए तो उनको तकलीफ चालू है. ऐसा भी नहीं होना चाहिए. नो वेंजियंस एट ऑल. Yes. So we should think of it, what for we are fighting. Aravind We ji. wanted a capital, we wanted to deliver goods to the people of the state. People want the capital, people want the secretariat and all those things, infrastructure, they required it. Thank and you. for that, 1 minute sir, within 1 minute. Sir, आपने 28,181 हमारे किसानों की लैंड ली है. मैं इतना ही रिक्वेस्ट करूंगा, जिन किसानों की जमीन ली उनको मुआवजा, उनका घर, उनकी नौकरी, उनको आपको विश्वास दिलाना चाहिए. यहाँ ये कहते हैं विकसित भारत, और विश्वास भी कहते हैं सबका साथ सबका विकास. तो धन्यवाद. सबका विकास अमरावती में हो, मेरी शुभकामना है. लेकिन ये सबका विकास करते समय झगड़े बंद करूं, क्योंकि आप पर हम और आप तेलुगु है, दोनों भी एक है, तो एक दूसरे के ऊपर वेंजियंस एक्शन चलती है. दैट इज नॉट गुड फॉर यू. आई सपोर्ट द बिल एंड वेलकम द अमरावती टू बिकम अ ब्यूटीफुल कैपिटल ऑफ द कंट्री. थैंक यू सो मच सर. Thank you very much. Thank you. Vamsi. Sir, thank you, sir, for giving me this opportunity. Sir, thank you, sir, for giving me this opportunity.
It's a very important issue that we need to raise. Sir, 1969 కెళ్ళి ఏదైతే తెలంగాణ యాజిటేషన్ నడిచిందో అప్పుడు కాకా వెంకటస్వామి గారు కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా అనేక మంది తెలంగాణ కోసం కొట్లాడతామని చెప్పి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే మాకు అన్యాయం జరుగుతుందని ఏదైతే విషయం ఉండేనో సార్ దాని మీద కంకణం కట్టుకొని తెలంగాణ యువతకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడినామో సార్ ఈ రోజుటి వరకు ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లా మాకు ఏదైతే ప్రామిసులు చేసినారో దాని మీద అన్యాయం జరుగుతూనే ఉన్నదని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకుంటున్నా సార్. ఉదాహరణకి నీళ్ళ గురించి వస్తే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ గోదావరి రివర్ మేనేజ్మెంటు ఏదైతే ఇప్పుడు బంకచెర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు సార్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కేటాయిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కానీ వస్తే దాదాపు 200 TMCs తెలంగాణకి హక్కు ప్రకారం ఏదైతే నీళ్లు రావాల్సిందో అది డైవర్ట్ అయిపోతుంది సార్. నార్త్ తెలంగాణ ప్రాంతం నేను ఎడికెళ్ళి వస్తానో పెద్దపల్లి నార్త్ తెలంగాణ ఏరియా మొత్తము డ్రౌట్ ప్రోన్ అవుతుంది సార్. ఈ విషయాన్ని నేను రికార్డులో పెట్టదలుచుకుంటున్నా సార్. అదేవిధంగా కేవలము చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రాని ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే అంటున్నారో వాళ్ళకు మద్దతు తెలపాలని చెప్పి ఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ విషయాలు వాళ్ళకు గుర్తు రాలేదు, వాళ్ళ కోసం ఏమీ చేయలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. మీరు ఎయిర్పోర్ట్స్ కోసం వస్తే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది సార్. ఈ విషయం మీద కూడా మీరు అందరు గమనించాలి. ఎందుకు తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తున్నారు? మా పెద్దపల్లి కూడా ఎయిర్పోర్ట్ అడిగినాం సార్, దాన్ని కూడా ఇప్పటివరకు ముందుకు సాగలేదని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మరొక ముఖ్యమైన విషయము రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సార్ thousands of crores రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు సార్. కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. కంప్లీట్లీ అన్యాయంగా ఫండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. మళ్ళీ పోలవరం ప్రాజెక్టు కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ ఇష్యూస్ మా దగ్గర ఫినిషింగ్ సార్. బ్యాక్ వాటర్ ఇష్యూస్ దాదాపు 2 లక్షల మందికి కొత్తగూడెంలో భద్రాచలంలో బ్యాక్ వాటర్ ఇష్యూస్ వలన వాళ్ళ జీవితాలే డేంజర్లు ఉన్నాయి సార్. ఇమ్మీడియట్గా అక్కడ మాకు ఒక కరకట్ట కట్టి వాళ్ళకి కొంచెం సేఫ్టీ ఇవ్వాలి సార్. మళ్ళీ ఇప్పుడే చెప్పినట్టు బయారం స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా పెండింగ్ ఉన్నది సార్. ఆంధ్ర నుంచి పవర్ బిల్స్ దాదాపు 20,000 కోట్ల రూపాయల పవర్ బిల్లు ఇప్పటికి కూడా తెలంగాణకు బకాయి ఉన్నది సార్. అది ఇమ్మీడియట్గా వారు రిలీజ్ చేయాలా. RFCL యూరియా క్రైసిస్ తెలంగాణకు వస్తుంది కానీ ఆంధ్రాకు వస్తలేదు సార్. తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందని చెప్పి రికార్డు మీద చెప్పాలి సార్. ఐఎమ్ జస్ట్ ఫినిషింగ్ సార్. ఇండస్ట్రియల్ లాస్ట్ పాయింట్ సార్, ఇండస్ట్రియల్ కారిడారు ఇంకా లేటెస్ట్గా సెమీకండక్టర్ ఫెసిలిటీ ఏదైతే మాకు గ్రాంట్ చేసిందో అది కూడా జై హింద్ జై తెలంగాణ. Shri Bajrang Sumen. Bajrang Suni. Thank you. Just 2-3 minutes. Speaker sir. Yes, 3-4 minutes. No, 2-3 minutes. Yeah, please. So please. Yes. We have to finish it by 2 o'clock. मी आज आदरणीय माझे नेते आदरणीय शरदचंद्रजी पवार साहेब, माझ्या पार्टीच्या नेत्या सुप्रियाताई सुळे यांचे आभार मानतो की यांच्यामुळं मला आज या विधेयकावर बोलायची संधी मिळाली. आज लोकसभेमध्ये सादर होणारा आंध्र प्रदेश पुनर्रचना सुधारक विधेयक 2026 हे अमरावतीला आंध्र प्रदेशाची राजधानी म्हणून अधिकृतपणे घोषित करेल आणि सध्या सुरू असलेली ग्रीनफील्ड राजधानी शहर प्रकल्पाला वैधानिकरित्या अधिष्ठान प्रदान करेल. साहेब, आंध्र प्रदेशाला सुद्धा संतांची भूमी, महापुरुषांची भूमी, ज्या पद्धतीने आमच्या महाराष्ट्राला वारसा आहे, श्री छत्रपती शिवाजी महाराज, शाहू महाराज, डॉक्टर बाबासाहेब आंबेडकर, ज्योतिबा फुले, त्याचबरोबर यशवंतरावजी चव्हाण, बाळासाहेबजी ठाकरे, गोपीनाथरावजी मुंडे आणि माझे नेते आदरणीय शरदचंद्रजी पवार साहेब यांचा. त्याप्रमाणेच आंध्र प्रदेशात सुद्धा स्वातंत्र्य सैनिक म्हणून अवलरामजी सीताराम राजू, त्याचबरोबर या देशाचा स्वाभिमान तिरंगा ज्याचं डिझाईन ज्यांनी केलं असे पिंगल व्यंकय्या, त्याचबरोबर या सदनाचे जास्त काळ राहिलेले सदस्य NG रंगा, त्याचबरोबर या सभागृहाचे स्पीकर म्हणून ज्यांनी काम केलं असं बालयोगीस, त्याचबरोबर आंध्र प्रदेशाचे मुख्यमंत्री म्हणून NT रामारावजी,
चंद्रबाबू नायडूजी, वाय शेखर रेड्डीजी, या सर्वांची भूमी आंध्र प्रदेश आहे. या सर्वांच्या योगदानानं 2013 मध्ये आंध्र प्रदेशाची निर्मिती तेलंगणा राज्याची निर्मिती आंध्र प्रदेशातून झाली. 13 वर्षाच्या नंतर आज हे बिल या सभागृहात आलं. त्याच्यामुळे सरकारचं मी अभिनंदन करणार आहे आणि माझ्या पार्टीच्या वतीनं आमचं या बिलाला समर्थन आहे. पण मी एकच 2 गोष्टी सांगणार आहे. आंध्र प्रदेशामध्ये अमरावती शहराला राज्यस्थानीचा दर्जा देण्यासाठी, भौतिक सुविधा उभारणीसाठी 30,000 एकर जमीन ज्या शेतकऱ्यांनी दिली त्या शेतकऱ्यांसाठी खरं धन्यवाद दिला पाहिजे. त्या शेतकऱ्यांनी देत असताना या सर्व गोष्टीवर बोलताना शेतकऱ्यांनी जी जमीन दिली त्या जमिनीच्या बाबतीत त्या शेतकऱ्यांना न्याय दिला पाहिजे. आणि आता या बिलावर बोलताना आता आमचे मित्र माझे सीएम रमेश, परत आमचे माझे मित्र आहेत जे कृष्णाजी, श्रीनिवास रेड्डी, सर्वजण या बिलाला समर्थन करतात. एस बालशौरी जी. थँक्यू स्पीकर सर. एस बालशौरी जी. एस कंक्लूड करो. एक सेंटेंस से कंक्लूड करो. माझी एक विनंती आहे शेवटची की ज्या पद्धतीनं या शेतकऱ्यांनी जमीन दिली, या शेतकऱ्यांना वेगळ्या पद्धतीनं जे मोबदला आंध्र सरकार देणार आहे तशाच पद्धतीवर माझ्या महाराष्ट्रातील पुणे शहरामध्ये मगरपट्टा सुद्धा अशाच पद्धतीने बनला. त्या शेतकऱ्यांचा सुद्धा आभार मानला पाहिजे. त्याचं एक मॉडेल म्हणून बनला. त्या पद्धतीने या शेतकऱ्यांना आपण द्याल अशी अपेक्षा करतो. थँक्यू स्पीकर सर. थँक्यू स्पीकर सर. I would like to speak in my mother tongue Telugu sir. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి దానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరపున, పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ మా ఎంపీల తరపున ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎప్పటికీ ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పేసి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఈ బిల్లుకి తెలియజేస్తున్నాము అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడా ఉండాలనేటువంటి విషయం మీద గత ప్రభుత్వం చేంజ్ చేసి చాలా ఇబ్బందులు కలిగజేసింది. అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి కూటమి ఎలక్షన్స్లో 2004లో కూటమి తరపున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేసి ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి ప్రామిసుల్లో ప్రధానమైనటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి అని చెప్పాం. ప్రజలందరూ దాన్ని నమ్మారు, విశ్వసించారు. మరి మాకు 175 అసెంబ్లీ సీట్లకు గాను 164 మంచి మెజార్టీ ఇచ్చి వాళ్ళకి కేవలం 11 మాత్రమే ఇచ్చి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. జనసేన పార్టీని గురించి ఒక్క నిమిషం చెప్పాలంటే, మేము కంటెస్ట్ చేసినటువంటి 21 అసెంబ్లీకి 21 గెలిచాం, 2 పార్లమెంట్కి 2 గెలిచాం. మేము మరి హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తోటి మరి దీన్ని అధికారంలోకి తీసుకొచ్చాం. అయితే వాళ్ళు వైజాగ్ అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇక్కడ ఒక ముఖ్య విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. వైజాగ్లో మా పార్టీ అంటే మా కూటమి తరఫున పోటీ చేసినటువంటి భరత్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వైసీపీ వాళ్ళు ఏదైతే వైజాగ్ అని చెప్పారో దాన్ని కాదు అని చెప్పి మా పార్టీ అభ్యర్థికి 5,04,000 మెజార్టీ ఇవ్వటం, అది పూర్తిగా అమరావతి రాజధాని అని చెప్పటం అనే దానికి ఒక నిదర్శనం అధ్యక్ష. ఇటువంటి పూర్తి సంపూర్ణ మద్దతు ఉన్నటువంటి, ప్రజల మద్దతు ఉన్నటువంటి అమరావతిని ఎప్పుడు అమరావతి క్యాపిటల్గా ఉంచాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మా పార్టీ తరఫున. అదే రకంగా 2014-16లో చంద్రబాబు నాయుడు గారి టైంలో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు 88 రోజుల్లో స్వచ్ఛందంగా ఇచ్చారు. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష. అయితే వాళ్ళకి పెట్టినటువంటి ఇబ్బందులు, రైతులకు పెట్టినటువంటి ఇబ్బందులు, వాళ్ళు దాదాపు 1631 రోజులుగా వాళ్ళు చేసినటువంటి పోరాటానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే అనేక మంది చందాలు ఇచ్చి మరి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. సో దాన్ని మరి వాళ్ళు అంచెలంచెలుగా దాన్ని ఉద్యమం చేసి కోట్ల ఖర్చు చేసి ఈరోజు రాజధానిని కాపాడుకోగలిగారంటే అది రైతుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక దృఢ సంకల్పం అధ్యక్ష. అదే రకంగా చివరిగా
నేను చెప్పదలుచుకుంది ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త జెఫ్రీ సాక్స్ అభిప్రాయం ప్రకారంగా, ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, అమరావతికి దగ్గరగా ఉన్నటువంటిది మచిలీపట్నం పోర్టు ఎక్కడైతే ఉంటుందో ఆ క్యాపిటల్ సిటీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అందుకని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త జెఫ్రీ సాక్స్ అభిప్రాయం ప్రకారంగా ప్రధాన పోర్టుల చుట్టూ ఏర్పడినటువంటి నగరాలు చారిత్రపరంగా ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం మరియు గ్లోబలైజేషన్ ప్రధానంగా ఇంధనంగా నిలుస్తాయి. జెఫ్రీ సాక్స్ అభిప్రాయం ప్రకారంగా సముద్ర వాణిజ్య మార్గాలను సులువుగా చేరుకోవటం మరియు ప్రపంచ వాణిజ్యంలో భాగం కావటం దేశాలు అభివృద్ధి చెందటానికి చాలా ముఖ్యమైనటువంటి. ఇందులో భాగంగా అతి దగ్గరగా ఉన్నటువంటి పోర్టు మచిలీపట్నం పోర్టు కాబట్టి క్యాపిటల్ సిటీకి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక 5,000 ఎకరాలు ల్యాండ్ ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఆర్థిక సహాయం చేసి దాన్ని ఇండస్ట్రియల్ హబుల్గా మచిలీపట్నాన్ని మార్చినట్లయితే అనేక మందికి, వేల మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మరి ఇండస్ట్రియల్గా చాలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, చివరిగా విభజన హామీలో ఉన్నటువంటి మరి చట్టంలో ఉన్నటువంటి హామీలు ఎంతవరకు అయితే చేయగలుగుతారో ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఇన్సెంటివ్స్గా ఇచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషిస్తారని చెప్తూ మరి ఒకసారి ఈ బిల్లుకి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్